హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 46. ఇక స్టోరీలోకి వెళ్తే, రుద్ర ఏమైంది సడన్గా అలా వచ్చేసావు అని అడుగుతూ రూమ్లోకి రాగానే డోర్ లాక్ చేస్తాడు ఆనంద్. ఎందుకంటావేంటి ఆనంద్, నేను ఆల్మోస్ట్ దొరికిపోయేవాడిని. నువ్వు అబ్జర్వ్ చేసావా? ఆద్య నా వైపే డౌట్గా చూస్తూ కూర్చుంది. నో డౌట్ తనకి నా మీద డౌట్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుండి నేను కాస్త కేర్ఫుల్గా ఉండాలి. నా ఫుడ్ హ్యాబిట్స్ అందరికీ ఇంత బాగా గుర్తుంటాయన్న విషయం నాకు ఇంకా షాకింగ్గా ఉంది ఆనంద్. నేను అక్కడే ఉంటే ఆద్యాకి ఇంకెక్కడ లేనిపోని డౌట్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయో అని అక్కడి నుండి వచ్చేసాను. కానీ అందరూ పడుకున్నారా అని అడుగుతూ తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. యా పడుకున్నారు రుద్ర. మేబీ నువ్వు అనుకున్నట్టు ఇంకా మర్చిపోలేదనుకుంటాను. ఎనీవే నువ్వు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నీ చాయిస్ చాలా బాగుంది రుద్ర. మాయా శ్రేయ కంటే చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్లా ఉంది. ఎనీవే యు ఆర్ వెరీ లక్కీ రుద్ర, దట్టు అన్లక్కీ కూడా. నీ ఫ్యామిలీ, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి, ఇలా ఇంత అందమైన ఫ్యామిలీను నీకు దూరం చేసి ఆ గాడ్ నిజంగా నీకు అన్యాయం చేశాడు. ఆనంద్ మాటలకి చిన్న స్మైల్ ఇచ్చి, అందుకే కదరా దేవుడు కొన్నింటిని దూరం చేసినా కొన్నింటిని దగ్గర చేస్తాడంటారు. ఇంత మంచి ఫ్యామిలీని దూరం చేసినందుకే నన్ను అంతలా ప్రేమించే పేరెంట్స్తో పాటు నిన్ను కూడా నా లైఫ్లోకి పంపించాడు. బై ది వే నన్ను రుద్ర అని పిలవకు, అందరికీ పరిచయం అయినట్టు ఆర్యన్ అనే పిలువు అంటూ బాగా లేట్ అయింది, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను అని రుద్ర బయటికి వెళ్ళడం చూసిన ఆనంద్ ఈ టైంలో వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తూ తన మొబైల్ ఆగకుండా వస్తున్న నోటిఫికేషన్స్ వైపు చూస్తాడు. శ్రియా నుంచి తనకి నార్మల్ మెసేజెస్ మొదలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్, మెసెంజర్ అండ్ టెలిగ్రామ్ అంటూ అన్ని సోషల్ నెట్వర్క్ యాప్స్ నుండి మెసేజెస్తో పాటు తన మెయిల్కి వచ్చిన శ్రియా వాయిస్ నోట్ విని తలకొట్టుకుంటూ శ్రియాకి కాల్ బ్యాక్ చేస్తాడు. ఆనంద్ నెంబర్ నుండి వస్తున్న కాల్ని చూసి ఫస్ట్ రింగ్కే కాల్ లిఫ్ట్ చేసిన శ్రియా, ఏమైపోయావా ఆనంద్, ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? అట్లీస్ట్ మెసేజెస్కి కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. 1 వీక్ నుండి కాంటాక్ట్లో లేనంత బిజీగా ఉన్నారా ఇద్దరు అని ఆనంద్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అరుస్తుంది. నాకు మాట్లాడడానికి కాస్త గ్యాప్ ఇవ్వు శ్రియా, ఎందుకు అన్ని టైమ్స్ కాల్స్ చేస్తున్నావు? నాకు మొబైల్ చూసే టైం కూడా రుద్ర ఇవ్వడం లేదు. ఆఫీస్ వర్క్స్తో ఫుల్ టైం అయిపోతుంది అండ్ చాలా టైర్డ్ అయిపోతున్నావు. ఇక నీకు టచ్లో ఎలా ఉంటాం చెప్పు? ప్రాజెక్ట్ వర్క్ మీద అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నట్టు చెప్పారు, వెళ్ళిపోయారు. అరే ఒక టెక్స్ట్ కూడా ఎలా ఉన్నావని ఇద్దరూ చెయ్యలేదు. నేను పిచ్చిదానిలాగా రుద్ర మెసేజ్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో యూ కాంట్ ఇమాజిన్ ఇట్. హ్యావ్ యూ గాట్ మ్యాడ్ శ్రియా? రుద్ర క్లియర్గా చెప్పాడు కదా తనకి నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని. వాడు నిన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నాడు. నువ్వు ఇంకా ఏ పిచ్చి హోప్తో రుద్ర నిన్ను లవ్ చేస్తాడని చూస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నాది ట్రూ లవ్ ఆనంద్. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా రుద్ర నా లవ్ని యాక్సెప్ట్ చేస్తాడన్న చిన్న హోప్. అది సరే, మీరు ఇప్పుడు ఎక్కడ స్టే చేస్తున్నారో చెప్పు ఆనంద్. రుద్రాని అడిగితే ఎలాగో రెస్పాండ్ అవ్వడు. నాకున్న హోప్ నువ్వేరా, ప్లీజ్ ఆనంద్. నాకు రుద్రాకి ఈ గ్యాప్ ఎందుకో నాకు తెలియని భయాన్ని క్రియేట్ చేస్తుంది. వామ్మో, నన్ను వదిలేసే శ్రియా. ఈ విషయంలో నీకు హెల్ప్ చేశానని తెలిస్తే ఫ్రెండ్ అని కూడా చూడకుండా పడేసి కొడతాడు. ఐఎమ్ సారీ అంటూ కాల్ కట్ చేసిన ఆనందని తిట్టుకుంటూ ఎలా రుద్ర అడ్రస్ తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రేయ. రాహుల్కి ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఇచ్చాక ఫుడ్లో తనకి స్లీపింగ్ పిల్స్ కలిపి డౌట్ రాకుండా తనే స్వయంగా ఫీడ్ చేసిన రితిక రాహుల్ ఫుడ్ తిన్నాక 1/2 అవర్కి వంటి మీద స్పృహ లేకుండా బెడ్ మీద నిద్రపోవడం చూసి నవ్వుకుంటూ రాహుల్ని జాగ్రత్తగా పడుకోబెట్టి బెడ్రూమ్ మొత్తం సర్చ్ చేస్తుంది. తనకి యూజ్ అయ్యే ఎలాంటి ప్రూఫ్ తనకి కనిపించవు. బట్ రాహుల్ హరిని క్లోజ్గా ఉన్న కొన్ని ప్రైవేట్ పిక్స్ మాత్రం రాహుల్ వార్డ్రోబ్లో కనిపించడంతో వాటిని జాగ్రత్తగా తన మొబైల్లో పిక్స్ తీసుకొని ఎక్కడున్నవి అక్కడే డౌట్ రాకుండా పెట్టేసి జాగ్రత్తగా డోర్ ముందుకు వేసి తన రూమ్కి వెళ్తుంది. రితిక తన రూమ్ డోర్ లాక్ చేసి తన వార్డ్రోబ్లో సీక్రెట్గా దాచిన తన సెకండ్ మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తుంది. అటువైపు వ్యక్తి 3 రింగ్స్ తర్వాత కాల్ పిక్ చేయడంతో, హాయ్ సార్, డిస్టర్బ్ చేశానా అని అడుగుతూ, మీకు ఇంపార్టెంట్ విషయం షేర్ చేయడానికి కాల్ చేశాను. ఈ టైంలోనే నాకు ఏదైనా మీతో షేర్ చేయడానికి పర్ఫెక్ట్ టైం. విషయం ఏంటి అంటూ అటువైపు నుండి గంభీరంగా వినిపించిన వాయిస్కి, మీ డౌట్ నిజమే సార్. హరిని రాహుల్కి ఫిజికల్ రిలేషన్ ఉంది. రాహుల్ గర్ల్ ఫ్రెండ్ హరిని. అంతేకాదు మీరు ఇద్దరు కలిసి జైతో హరిని మ్యారేజ్ ఎలా చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. హరిని ఫాదర్ మాదేశ్ జై ఫ్యామిలీని ఎలా స్పాయిల్ చేయాలా అని చాలా ప్లాన్స్ చేస్తున్నారట. ఇందాక రాహుల్కి డౌట్ రాకుండా స్లీపింగ్ పిల్స్ ఫుడ్లో కలిపి ఇచ్చి తన రూమ్లో చెక్ చేస్తే రాహుల్ హరిని పర్సనల్ పిక్స్ కనిపించాయి. వాటిని మీకు కూడా ఫార్వర్డ్ చేశాను, చెక్ ఇట్ వన్ సార్. రితిక పంపించిన పిక్స్ చూసిన అటువైపు వ్యక్తి, గుడ్ జాబ్ రితిక.
ఇలాగే ఎలాంటి ఇన్ఫో నీకు తెలిసినా నాకు షేర్ చేస్తూ ఉండు. తప్పకుండా సార్, మీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. అది మాత్రమే కాదు, నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను. యు ఆర్ లైక్ మై గాడ్ అంటూ రితిక కాల్ కట్ చేసి ఆ మొబైల్కి ఛార్జింగ్ పెట్టి పడుకోగానే ఆ పిక్స్ వైపు చూస్తూ ఉన్న అతని కళ్ళు ఎర్రటి అగ్నిగొల్లాల్లా మారుతాయి. రుద్ర పడుకున్న మాయాను సారి చూసి వెళ్ళి పడుకోవాలని తన రూమ్ వైపు వెళ్తూ ఉండగా మాయా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళడం చూసి, ఈ టైంలో నా పొట్టి పిచ్చుక బుద్ధిగా పచ్చుకోకుండా ఎక్కడికి వెళ్తుంది? మాయా వైపు చూస్తూనే తనకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతూ వెనకనే వెళ్తాడు రుద్ర. మాయా వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పిల్లర్ వెనక దాక్కుని మళ్ళీ మాయాను ఫాలో అవుతాడు రుద్ర. మాయా డైరెక్ట్గా రుద్ర మెమొరీస్ దాచిన తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. ఈ పొట్టిదేంటి తన రూమ్లో నిద్రపోకుండా ఈ రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసింది? ఈ రూమ్ ఎవరిది అని ఆలోచిస్తూ ఆ రూమ్ విండోస్ ఓపెన్ చేసి ఉండడం చూసి మెల్లగా విండో దగ్గరికి వెళ్ళి లోపలికి చూసిన రుద్రాకి అది తన రూమ్ అని అర్థం కావడానికి క్షణం కూడా పట్టదు. వాల్ మిడిల్లో పెద్దగా ఎన్లాజ్ చేస్తున్న తన చైల్డ్హుడ్ పిక్ను చూసిన హర్షకి, నా కోసం ఇంకా ఒక రూమ్ను ఇలాగే ఉంచేశారా? అంటే నా పిక్స్తో పాటు నా థింగ్స్ అన్ని మమ్మీ జాగ్రత్తగా ఇన్ని ఇయర్స్ దాచిందా అని ఆలోచిస్తూ తన పిక్ ముందు నిల్చుకొని ఏడుస్తూ ఉన్న మాయా వైపు చూస్తాడు. హర్ష, ఇవాళ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? చాలా డేస్ తర్వాత నాకు నచ్చిన నా వాళ్ళ అందరితో కలిసి డిన్నర్ చేశాను. ఇవాళ నాకు చాలా స్పెషల్. మెయిన్గా ఆ హరిణితో అన్నయ్యకి వదినకి మ్యారేజ్ చేస్తానని ఛాలెంజ్ చేశాను. అది నాకు బాగా నచ్చింది. నువ్వు లేవు అన్న పెయిన్ తప్ప నేను చాలా హ్యాపీగా ఉన్నాను హర్ష. నీ కోసం ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను హర్ష. బట్ నేను చచ్చిపోయేలోపు ఒక్కసారి కనిపించరా ప్లీజ్ అంటూ రుద్ర ఫోటోను తన చేత్తో తడుముతూ కన్నీళ్లు తుడుచుకుంటున్న మాయాను చూసిన రుద్ర కళ్ళల్లో సన్నటి నీటి పొర. పొట్టి, మన ప్రేమ కథ సరికొత్తగా మొదలు పెట్టడానికి ఇలా ఆర్యన్ అన్న పేరుతో మీ అందరి ముందుకు వచ్చానే. నాకు తెలిసే నేనంటే నీకు చాలా ఇష్టమని నవ్వుతూ చూస్తూ ఆర్యన్లా నిన్ను ప్రేమిస్తూ నీకు దగ్గరవుతాను. చూస్తా నా ప్రేమలో పడతావో లేక హర్షను ప్రేమిస్తున్నా అని నాకే నీ ప్రేమ విషయం చెప్తావా అనుకొని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఆర్యన్తో ప్రేమలో పడితే మాత్రం చంపేస్తానే పొట్టి. నువ్వు ఎప్పటికీ హర్షానే ప్రేమించాలి అనుకొని మాయా వైపు చూస్తాడు. మాయా రుద్ర రూమ్ మొత్తం చూస్తూ విండో వైపు చూసేసరికి సడన్గా విండో క్లోజ్ అవ్వడం చూసి షాక్ అవుతూ ఎవరు అంటూ ఫాస్ట్గా బయటకు వచ్చి చూడగా అక్కడ ఎవరూ కనిపించరు. ఏంటిది, ఇందాక ఎవరో మనిషి ఉన్నట్టు క్లియర్గా కనిపించింది, తీరా చూస్తే ఎవరూ లేరేంటి? ఇదంతా నా హాలోజినేషనా అని ఆలోచిస్తూ రుద్ర రూమ్ డోర్ లాక్ చేసి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. మాయా అక్కడి నుండి వెళ్ళిపోయాక పక్కనే దాంకున్న రుద్ర గుండెల మీద చేత్తో రుద్దుకుంటూ జస్ట్ మిస్ అయ్యాను అనుకొని తన రూమ్కి వెళ్ళి రుద్ర కూడా స్లీప్లోకి వెళ్ళిపోతాడు. మమ్మీ, ఎన్నిసార్లు చెప్తావు? అరే జాగ్రత్తగా ఉంటానని చెప్తున్నాను కదా. నేనేం కిడ్నీ కాదు తప్పిపోవడానికి, ఓకే? చెప్పిందే చెప్పి ఇరిటేషన్ తెప్పించకుండా ఇంకేంటి చెప్పు. డిన్నర్ చేశారా? నువ్వు కుదురుగా ఉంటే నాకెందుకు ఈ టెన్షను? మీ డాడీ అమ్మాయి పుట్టింది అనుకున్నాడు, బట్ అది అమ్మాయి కాదు ఆటం బాంబ్ అని ఆయనకేం తెలుసు? నీ గురించి తెలుసు కాబట్టే నాకు ఈ టెన్షన్. అట్లీస్ట్ అక్కడైనా అమ్మాయిలా బిహేవ్ చేయి, అవసరమైన విషయాల్లో చేతులు పెట్టకు. మామ్, కూతురు మీద కొంచెం కూడా నమ్మకం లేకపోతే ఎలా? అసలు అమ్మాయి అంటేనే నమ్మకం. ఈ విషయంలో నాకు లేనిదే అదే. బో, నా మీద నీకు ఎప్పుడుందని? నా కర్మ కాకపోతే సర్లే. తిట్టడానికి కాల్ చేసింటే నీ తిట్లు తీరిగ్గా రేపు వింటాను. అసలే ఫుల్గా తిన్నాను, బాగా నిద్ర వస్తుంది అంటూ ఆవలిస్తూ చెప్తుంది. నిన్ను కాదే, నిన్ను గారాబం చేసినందుకు మీ డాడ్ని అనాలి. సరేలే పడుకో, రేపు కాల్ చేస్తాను, బాయ్ అంటూ మౌనిక కాల్ కట్ చేయగానే హుఫ్, త్వరగానే తప్పించుకున్నా అని పెద్ద భారం తీరినట్టు ఫీల్ అవుతూ అప్పటికే బాత్ చేయడంతో ఇలా బెడ్ మీద వాళ్ళగానే అలా నిద్రపోతుంది. అమర్ టైం బాగుండడంతో కరెక్ట్గా మాన్య నిద్రపోయాక తన రూమ్లోకి వచ్చి నిద్రపోతున్న మాన్యాని చూసి, అబ్బా ఇదేంటి ఇంత క్యూట్ పప్పీలా పడుకుంది అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ మాన్య బెడ్ మీదకి వచ్చి కూర్చొని మాన్య ఇటు కదలకుండా తన హ్యాండ్ అడ్డుపెట్టి మాన్య లిప్స్ దగ్గరికి తన లిప్స్ తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ ఏం జరుగుంటుందో గెస్ట్ చేసిన వారినేమో నెక్స్ట్ అప్డేట్లో చెప్తాము. సో గెస్ట్ చేయండి, చూద్దాం. ఎవరైనా కరెక్ట్గా గెస్ట్ చేస్తే మాత్రం వాళ్ళ నేమ్ని నేను అనౌన్స్ చేస్తాను. ఆద్య మిర్రర్లో చూసుకుంటూ వంటికి మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటుంది. మిలమిలా మెరుస్తున్న ఆద్య వంటిని చూస్తున్న జై, ఇది నాతో ఏదో ఒకటి చేయించేంత వరకు నిద్రపోయేలా లేదు. ఆద్య మొబైల్ రింగ్ అవ్వడంతో ఈ టైంలో ఎవరు అనుకుంటూ మొబైల్ తీసుకున్న ఆద్య స్క్రీన్ మీద కనిపిస్తున్న నేమ్ చూసి ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు? బాగా బిజీ అయిపోయావు, 4 days నుండి మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వడం లేదు అని అడుగుతున్న అబీర్ వాయిస్కి, యా అబీర్, లిటిల్ బిజీ.
కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంది. నువ్వేంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదు ఆద్య, మీ ఇంటి ముందు నుండి వెళ్తున్నా, సో నువ్వు నిద్రపోకపోతే బయటకు వస్తావా అని కాల్ చేశాను. లక్కీగా నువ్వు ఇంకా పడుకోలేదు. బయటకు వస్తావా? ఐస్ క్రీమ్ తినేసి వద్దాం. నిన్ను సేఫ్గా మీ ఇంట్లో నేను డ్రాప్ చేస్తాను. ఏంటి, మా ఇంటి ముందున్నావా? మా ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు అబీర్ అంటూ సీరియస్గా అడుగుతున్న ఆద్య వాయిస్కి అబీర్ గుటుక్కుమంటాడు. చచ్చన్రా బాబు, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఇది ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుంది? అబీర్ ఎవరు అసలు? ఆద్య బాయ్ ఫ్రెండా అని ఆలోచిస్తూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు జై. ఆద్య క్వశ్చన్కి అబీర్ ఏం ఆన్సర్ ఇవ్వబోతున్నాడు? రితికాను ఇన్ఫార్మర్గా రాహుల్ ఫ్లాట్లోకి ఉంచింది ఎవరు? రితిక నిజంగా హాస్పిటల్లో వర్క్ చేసే నర్సా? మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేను ఈరోజు మీకు 4 వీడియోస్ ఇచ్చాను కదా, అందాల రాక్షసి 2 అండ్ విలన్ హస్బెండ్ 2 వీడియోస్ ఇచ్చాను. ఈరోజు నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను. కొంతమంది అడుగుతున్నారు వేరే ఛానల్ వాళ్ళు ఎక్కువ వీడియోస్ ఇస్తున్నారు, మీరు మాత్రం ఇవ్వట్లేదు, అండ్ ఒక టైం కూడా మెయింటైన్ చెయ్యట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తున్నారు అన్నారు. సో మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను, వినండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఒక సీనియర్ డెవలపర్ని. ఎందుకు సీనియర్ అని చెప్తున్నానంటే నాకు చాలా వర్క్ ప్రెషర్ ఉంటుందండి. అసలు 9 to 6 నా లాగిన్ అవర్స్. ఆ లాగిన్ అవర్స్లో నేను ఎక్కడికి కదలలేను. అండ్ పేరుకే 9 to 6, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాను. నైట్ టైమ్స్ కూడా కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటాను, ఆఫీస్ వర్క్. అది బ్యాలెన్స్ చేస్తూ నేను మళ్ళీ ఇక్కడ వీడియోస్, యూట్యూబ్లో వీడియోస్ ఇవ్వాలి. అండ్ నేను ఓన్లీ వీడియోసే, మీకు కనిపించేది మాత్రమే వీడియోస్. నేను కనిపించనివి చాలా చేస్తున్నాను ఇక్కడ, మీకు కనిపించవు అవన్నీ. అంటే నేను వెబ్సైట్ హ్యాండిల్ చేస్తున్నాను. మనకి brokenheart.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. అండ్ మొబైల్ యాప్కి మేము ఎంత వర్క్ చేస్తున్నానో అసలు నేను చెప్పలేను. ఇప్పుడు నేను అది ఎంత తొందరగా లాంచ్ చేద్దాం అనుకుంటే అది అంత డిలే అవుతుంది. గూగుల్ రివ్యూకి వెళ్ళింది మన యాప్. వన్స్ అది అప్రూవ్ అయ్యిందాక మనం లాంచ్ చేయలేము. సో ఆ రివ్యూ ఎప్పుడు అవుతుందా అని నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ అంటున్నారు కదా వేరే ఛానల్ వాళ్ళు ఎక్కువ వీడియోస్ ఇస్తున్నారు అని చెప్పి. వాళ్ళందరూ నాలాగే ఇలా వర్క్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కదండి. వాళ్ళు జాబ్ చేస్తూ యూట్యూబ్ చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. సో మేబీ వాళ్ళు జాబ్ చేయట్లేదేమో, అందుకే మీకు ఎక్కువ వీడియోస్ ఇస్తున్నారేమో. నేను జాబ్ చేస్తూ ఉన్నాను, మళ్ళీ ఇది బ్యాలెన్స్ చేస్తున్నాను. నాకు నిజంగా ఆఫీస్ వర్క్ చేయడం అస్సలు నచ్చదు, కానీ నాకు యూట్యూబ్లో వీడియోస్ చెప్పడం అంటే చాలా ఇష్టం. నా గోల్ ఏంటి అని అంటే నేను జాబ్ మానేసి కంప్లీట్గా యూట్యూబ్ మీదే కూర్చోవాలి అనుకుంటున్నాను. కానీ కొంచెం సక్సెస్ వస్తే కానీ నేను అలా చెయ్యలేను. అందుకే ఇప్పుడే జాబ్ ఉన్నప్పుడే మొబైల్ యాప్, వెబ్సైట్ అన్నీ ఒక స్టేబుల్గా వచ్చేసేయాలి, బాగా రన్ అయితే నేను జాబ్ మానేస్తాను అని చెప్పి అనుకుంటున్నా. నేను జాబ్ మానేశాను అని అంటే ఇంతకు మించి డబుల్ కంటెంట్ ఇవ్వగలను నేను మీకు, ఓకేనా? నాకు ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరండి. అన్ని పనులు నేనే చేసుకోవాలి. నిజం చెప్పాలంటే నాకు ఒక్క పనమ్మాయి కూడా దొరకట్లేదు ఈ కొత్త ఇంటికి వచ్చాక. అసలు అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది, క్లీనింగ్ దగ్గర నుంచి కుకింగ్ వరకు. వామ్మో, నాకు ఎంత టైం అవుతుందో తెలుసా? అసలు ఎప్పుడు నిజంగా నేను రోజు పడుకునేది 2-3 అయిపోతుంది నైట్. ఈ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకొని పడుకోవాలంటే చాలా కష్టం. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే నాకు ఒక బుజ్జి పాప ఉంది, 1 year పాప. దాన్ని కూడా చూసుకుంటున్నాము. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మరి మేము మనీ పే చేస్తున్నాం కదా అని మీరు అనొచ్చు. ఓకే, ఐ అండర్స్టాండ్, మీరు పే చేస్తున్నారు. సో మీకోసం ఇంకొంచెం నా వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసి నేను మీకు ఎక్కువ వీడియోస్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎవరైతే యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకున్నారో అక్కడ 89 రూపీస్ కదా మెంబర్షిప్, అది మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం వెబ్సైట్లో తీసుకోండి. వెబ్సైట్లో 49 రూపీసేనండి. యూట్యూబ్లో 89 రూపీస్ ఎందుకు పెట్టాము అంటే మాకున్న ఆప్షన్ అదొక్కటే అండి, తక్కువ ప్రైజింగ్లో. సో అందుకే అది చూస్ చేసుకోవాల్సి వచ్చింది. వెబ్సైట్ మనది కాబట్టి ప్రైజింగ్ మనం డిసైడ్ చేస్తాము. ఇన్ ఫ్యూచర్లో మీకు అన్లిమిటెడ్ కంటెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. వన్స్ మొబైల్ యాప్ లాంచ్ అయిందంటే మాత్రం డైలీ వీడియోస్ రీడింగ్కి ఇచ్చేస్తాను, కొన్ని ఫ్రీగా కూడా ఇచ్చేద్దామని డిసైడ్ అవుతున్నాను. సో వన్స్ మొబైల్ యాప్ వస్తే మాత్రం మీరు అసలు ఇమాజిన్ కూడా చేయరు, అంత మంచి మంచి స్టోరీస్ ఆల్రెడీ రైటర్స్తో రాపిస్తూనే ఉన్నాను. డైలీ వెయిటింగ్, నేను ఎప్పుడెప్పుడు మొబైల్ యాప్ వస్తుందో అవన్నీ అప్లోడ్ చేద్దామా అని చెప్పి. సో ఎవరైతే ఇలా అనుకుంటున్నారో నేను తక్కువ వీడియోస్ ఇస్తున్నాను అని చెప్పి,
సో ఇదండి నా ప్రాబ్లము, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో అడగచ్చు. నేను వాటికి హ్యాపీగా రిప్లై ఇస్తాను. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.